వెల్కమ్ టు మనా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాలను, సిబ్బంది, వైద్యుల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలు అందించాలని, ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఇంకా వైద్యులకు, సిబ్బందికి ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఇంకా పాత ఆసుపత్రి నుంచి కొత్త ఆసుపత్రి భవనానికి వైద్యానికి సంబంధించిన కొన్ని పరికరాలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఏదైతే మన హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ మొన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీస్సులతో, వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రారంభించినటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకున్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ నుంచి న్యూ బిల్డింగ్లోకి ట్రాన్సిషన్ ఏదైతే ఉన్నటువంటి అన్ని ఫర్నిచర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, మార్పులు కావచ్చు, ఇవన్నీ దశల వారీగా చేర్చడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ హెచ్డిఎస్ మీటింగ్లో కూడా క్లియర్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఓటీలు, ఇక్కడ ఉన్నటువంటి ఓటీలు 3 ఓటీలు. ఓటీలు టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఫ్యూమిగేషన్ చేయాలంటారు, మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి మనం కల్చర్కి ఏదైనా కానీ పాజిటివ్ వస్తే 3 రోజుల్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఏదైనా పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ దాని 1 వారం రోజుల కోసం మళ్ళీ దానికోసం టెస్ట్కి పంపించాల్సిన పరిస్థితి. విషయాన్ని డాక్టర్స్గా, అదే రకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ అవగాహన ఉండి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పంపించినప్పుడు ఆ ఓటీల్ని వాడటానికి వీలుండదు. దీనికి ఇప్పుడు మేము హెచ్డిఎస్ మీటింగ్లో డాక్టర్స్ అందరూ కూడా రివ్యూ చేసుకున్నప్పుడు ఓటీ అనేది ఇబ్బందికరంగా మనం ఈ ప్రొసీజర్ కోసం వాడకుండా పెట్టినప్పుడు మనకు సర్జరీలు చేయడానికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఓల్డ్ బ్లాక్లో ఉన్నటువంటి అక్కడే మనం సర్జరీ చేయడం కొనసాగించడం జరుగుతాం. దాన్ని జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ లాక్ చేసుకొని దాని ఎక్విప్మెంట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఓల్డ్ బ్లాక్లో ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ లాక్ చేయడం జరిగింది. దాన్ని బట్టి చూసి నేను ఎవరో సోదరుడు నిన్న హాస్పిటల్ని లాక్ చేయడం జరిగింది, మూసేశారని చెప్పి అవగాహన లేకుండా కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. దీంట్లో ఒక అవగాహన ఎమ్మెల్యేలు ప్రజలకే కాదు, పాత్రికేయ మిత్రులు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా కానీ ఒక డేటా మెయింటైన్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ నెల మనకు జరిగినటువంటి ఆపరేషన్స్, ప్రొసీజర్స్, పర్ డే ఏం జరిగినాయి. నిన్న సదరు వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ హాస్పిటల్కు ఆర్భాటంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమీ జరగట్లేదు, బంద్ చేసేసారు, బ్లాక్ చేసేసారని ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనటువంటి సిహెచ్సి ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ప్రజాసేవలో, పేషెంట్ కేర్ విషయంలో కానీ, హాస్పిటల్ని ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకునేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్. ముందుగానే అదేదో ఒక సామెత ఉంది, తాటికాయ లాంటి అదేదో పడితే విరిగినటువంటి నక్క నడుము ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ని కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభిస్తే 50 బెడ్ హాస్పిటల్ని నేను ప్రత్యేకంగా 100 పడకలకు ఆ రోజు నేను శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఆ రోజుల్లో తెచ్చినటువంటి హాస్పిటల్ని దాదాపు 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ఈ ఆసుపత్రిని 6 ఏళ్ళు నడిపి పూర్తి చేస్తే, అది కూడా పూర్తి చేయకపోతే మళ్ళీ నేను మొన్న శాసనసభ్యుడిగా ప్రజల ఆశీర్వాదం గెలిచిన తర్వాత ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒత్తిడి చేసి ఈ వర్క్ని హాస్పిటల్ పూర్తి చేయాలంటే మళ్ళీ 6 నెలల సమయం నుంచి 8 నెలల సమయం తీసుకొని మనం ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ వల్ల ఆసుపత్రులు కానీ, ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సేవలన్నీ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా మనము ఒక నెగిటివ్ ప్రచారం చేసి
మీరు చేసేది మంచిగా చెడుకా అనేది కూడా ఆలోచించి తప్పుదో పట్టించినట్టు ఈ పత్రికా ప్రకటనలు ఇదేదో జరిగిపోతుంది, ఇక్కడ డాక్టర్లు లేరు, ఇక్కడ మొత్తం లాక్ చేసుకొని పోయినారనేటువంటి అతి కష్టం మీద గత ప్రభుత్వాలు ఏదైతే విస్మరించి ఈ హాస్పిటల్ని పూర్తిగా ఏమాత్రం ముందుకు సాగనీయకుండా జరిగినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని ఒక పద్ధతిగా తేవడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే నిన్న ఒక్కరోజు మీరు ఎవరైతే తాళం వేశారో హాస్పిటలే పనిచేయడం లేదు అని చెప్పిన రోజునే నిన్న ఒక్కరోజునే డెలివరీలు 7 జరిగాయి. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్పేషెంట్స్ 30 మంది జాయిన్ అయ్యారు ఆ రోజు. అదే రకంగా ఓపీ అవుట్ పేషెంట్లు 79 మంది వచ్చారు నిన్న. అదే రకంగా ఇక్కడ చూస్తే పోస్ట్ మార్టం 1 జరిగింది, ఎమ్మెల్సీ 3. అంటే నిన్న ఒక్క రోజులోనే అంటే కేవలము ఇట తప్పు దోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం వల్ల హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ శాంటిటీ దెబ్బతింటే ప్రజలు ఇక్కడ ఆసుపత్రి సేవలకు వచ్చేవాళ్ళు ఏదో జరిగిపోయింది అక్కడ ఏమీ లేదంట అని ఒక తప్పుదోవ పట్టించి ఊరికే మీ అటెన్షన్ కోసము, మీడియా అటెన్షన్ కోసము పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే ఇటువంటి తప్పుడు సమాచారాలు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూపించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైనా కానీ సోదరుడు ఎవరైతే మాట్లాడారో ఒక ఆవేదన ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైనా జరగలేదు పలకలేదంటే ఈవెన్ ఆ పేషెంట్ ఎవరైతే మమ్మల్ని ఎవరిని పలకరించలేదన్న పేషెంటే చెప్తా ఉంది, లేడీ డాక్టర్ వచ్చి మాతో మాట్లాడింది అని చెప్పి. సో దీనికి నేను ప్రత్యేకంగా నేను ఎందుకు వచ్చి నేను ఈ చిన్న విషయం మీద కూడా నేనే వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నానంటే ఎమ్మెగనూరుకు సంబంధించిన హాస్పిటల్ విషయంలో ఒక డాక్టర్గా నాకు ఒక పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలా ఏం సంగతి ఈరోజు వాస్తవాలు మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో 12.5 కోట్లతో మేము నబార్డు నిధుల కింద శాంక్షన్ చేసిన ఈ హాస్పిటల్లో మళ్ళీ 3.5 కోట్లు ఎన్హాన్స్ చేసుకుని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్విప్మెంట్తో పాటు ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయకుండా ఈ హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు ఒక సర్జికల్ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లికార్జున వారికి ఎక్విప్మెంటే లేదు ఈ రోజుకి. వారు ఆర్థోపెడిక్ డాక్టర్, ఎక్విప్మెంట్ లేకపోగా మీరు గత ప్రభుత్వాలు దాదాపుగా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్కి ఇక్కడ సర్జరీలు చేయాలంటే ఓటీలు లేవు, ఎక్విప్మెంట్ లేదు, మరి ఏ రకంగా సర్జరీ చేయగలరు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ డెలివరీస్ చేసే హాస్పిటల్ మన సిహెచ్సి ఎమ్మెగనూరు. సో గైనకాలజీకి సంబంధించినప్పుడు మీకు లోడ్ ఎక్కువ ఉంది. ఆ లోడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకు అడిషనల్గా ఉండేటువంటి వార్డ్స్ కానీ బెడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఓటీ కూడా మనకు ప్రత్యేకంగా కావాలన్నమాట. దానికి తగ్గట్టు ఉండాలని చెప్పి ఈరోజు ఇటువంటి సర్జన్స్ కానీ అనస్థిస్టులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే రకంగా డాక్టర్స్ ఏదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్ మనం స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదైతే ఉన్నటువంటి ఆఫ్తాల్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, సివిల్ సర్జన్ కావచ్చు, ఇక్కడ సర్జరీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ కానీ డాక్టర్స్కి పోస్ట్ ఆపరేటివ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ అంతకుముందు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ పూర్తిగా ఏమీ లేకపోవడంతో ఈరోజు కేవలం 100 బెడ్ హాస్పిటల్ మనం చేసిన తర్వాత దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు క్రియేట్ చేసేది దాదాపుగా నిన్న చూస్తే గతంలో నుంచి కూడా మన హాస్పిటల్లో 50 బెడ్లు ఉంటే 20 బెడ్లు దాంట్లో కనీసం యూటిలైజేషన్ లేవు. కేవలం 25 నుంచి 30 బెడ్లు మాత్రమే యూటిలైజేషన్ ఉండేది. ఇప్పుడు మనకు 100 పడకలు అయిన తర్వాత దాంట్లో కూడా 80 పడకలు మాత్రమే యూటిలైజేషన్కి వచ్చాయి. ఇంకొక 20 పడకలు మనకు ఇంకా కావాలా. అదే రకంగా డిపార్ట్మెంట్కి సంబంధించి నేను చెప్పినటువంటి ఆర్తో కానీ ఎక్విప్మెంట్ అవన్నీ కావాలా. సో దీంతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కానీ హాస్పిటల్ ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా పూర్తి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి గతంలో కాంట్రాక్టర్ కావచ్చు, ఏపీఎంఎడిసి డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు ఏదైతే నిధులు అడిషనల్గా కేటాయించుకున్నారో ఈ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కూడా వేయకుండా ఆటోమేటిక్గా కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టకుండా, నేను మీకు తెలుసు శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది, ఓపీ రూమ్ కూడా పెట్టకుండా దీన్ని నిర్మాణం చేసి తప్పించుకొని వెళ్ళిపోయారు. కానీ మొన్న మేము చూసిన తర్వాత దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రివర్యులు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఓపీ రూమ్తో పాటు దాన్ని ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలా, ఈరోజు ఎక్విప్మెంట్ కూడా లిస్ట్ అవుట్ చేసి కొటేషన్స్ అన్ని రేపు మొత్తం వేయించిన తర్వాత ఇటు ఆర్థో కావచ్చు, సర్జికల్ కావచ్చు, పేషెంట్కి కావాల్సినటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని
రానున్న రోజుల్లో అది P4 మోడల్గా కానీ గవర్నమెంట్ నుంచి కానీ అదే రకంగా ఇతరత్ర వేరే రకాలుగా నిధులు కూడా సేకరించి వెంటనే వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి డాక్టర్స్ వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారి యొక్క ఆపరేషన్స్ కావచ్చు, వారి యొక్క విధులని, వారి యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు హాస్పిటల్. ఎమ్మెగనూరు ప్రజలకందరికీ ఇక్కడ మనకు ఒక ఫిజిషియన్ అవసరం. నా ఫిజిషియన్ గురించి కూడా నేను ఇమ్మీడియట్గా ఏదైతే వేకెంట్ ఉందో దాని గురించి కూడా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్లో ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ మినిమం ఏదైనా కానీ ఒక ఫిజిషియన్ ఉంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు. దాంతో కాకుండా ఇప్పుడు మనకు మంచి టీం ఉన్నారు. డాక్టర్స్ అందరూ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లతోటి ఎవరైతే డాక్టర్స్ శ్రద్ధ పెట్టి ఈరోజు పనిచేసే వాళ్ళు కూడా ఏదో జరుగుతూ ఉంది తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు కూడా కంగారు పడి చేసేటువంటి పనులు. ఈరోజు మనది రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన ఎమ్మెగనూరు హాస్పిటల్ డెలివరీస్ గైనకాలజీ డిపార్ట్మెంట్ రికార్డ్ పరంగా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చెప్పుకోవడంలో మనం విఫలమైతే ఊరికే తప్పుదో పట్టించేటట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ పోకూడదని చెప్పి ఈరోజు నేను ఈ వివరాలను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ హెచ్డిఎస్ మీటింగ్ ద్వారా ఏదైతే ఉన్నటువంటి మాకు కొన్ని చిన్న ల్యాబ్సెస్ కూడా గత ప్రభుత్వాలు ఏదైతే వారసత్వంగా ఇచ్చిన సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఈ హాస్పిటల్లో మీకు మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా చెప్తున్నాం. టోటల్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పాత హాస్పిటల్ ఉండేదాన్ని మొత్తం ఇక్కడికి మనం త్వరలోనే షిఫ్ట్ చేస్తాం. ఎక్కడైతే ఈరోజు ఆ షిఫ్ట్ చేసే ప్రక్రియలో భాగంగా నేను చెప్పిన ఆపరేషన్ థియేటర్లో ఫ్యూమిగేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటీలు జరిగేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఆ ప్రక్రియ జరిపే తీరాలి. ఆ జరిపేంత వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ కోసము వాళ్ళ ఎక్విప్మెంట్, కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ తాళం వేస్తే హాస్పిటల్కే తాళం వేసారని తప్పుదో పట్టించడం అనేది తప్పు అని చెప్తుంది మిత్రులకు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్లు కూడా అందరూ నిన్న జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆపరేషన్లు, ప్రొసీజర్లు, ఎమ్మెల్సీలు, పోస్ట్మార్టము ఎన్ని జరిగాయో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అవగాహన లేకుండా ఊరికే తప్పుడు ప్రచారం చేయొద్దండి. దీన్ని ఒక ఛాలెంజ్గా హాస్పిటల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి నేను గతంలో కూడా మాట్లాడినా, ఇంకా కూడా నాకు తృప్తిగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సిలు కూడా క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి కావాలని నేను అడగడం కూడా జరిగింది శాసనసభలో. ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా కేంద్రం నుంచి మనకు రావాలా, అది కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేసామంటే హెచ్డిఎస్ మీటింగ్లో ఇమీడియట్గా మేము ఒక జనరల్ ఫిజిషియన్ అనేది కంపల్సరీ ఈ సిహెచ్సికి ఇప్పుడు 100 బెడ్ అయింది కాబట్టి ఒక ఫిజిషియన్ అవసరం ఉంది. ఆ వేకెంట్గా ఉన్నటువంటి పోస్ట్ కానీ ఇతరత్ర డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఏ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది, ఏం కావాలా, దాంతోపాటు ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ఎమ్మెగనూరు ప్రజలకు ఒకటే చెప్తున్నాం. వైద్య సేవల విషయంలో, పేషెంట్ కేర్ విషయంలో హాస్పిటల్లో ఈరోజు 100 పడకల ఆసుపత్రి రావడానికి కారణభూతులైనటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఈరోజు వైద్య సదుపాయాలు, వైద్యం చేసేటువంటి ఆసుపత్రిగా ఒక మన హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఏ తప్పుడు ప్రచారం తాళాలు వేసుకున్నారు, ఆర్భాటంగా ప్రారంభించారు, ఇక్కడ ఏమీ జరగడం లేదనే ఈ తప్పుడు సంకేతాలు దయవుంచి ఇటువంటి తప్పుడు ప్రెస్ మీట్లు, తప్పుడు మాటలు మాట్లాడకుండా ప్రజలు కూడా ఇటువంటి మాటలు నమ్మకండి అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మీకందరికీ